తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్స్ కు సంబంధించి పలు చిత్ర విచిత్రాలు బయటకు వస్తూ పలువురిని విస్మయానికి గురి చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పే ఉదంతాలు ఈ కోవకు చెందినవే. సాధారణంగా ఎన్నికల వేళ చాలా తక్కువ చోట్ల ఒకే పేరుతో ఉండే అభ్యర్థులు కనిపిస్తూ ఉంటారు. అయితే ప్రధాన పార్టీలకు చెందిన వారి విషయంలో అలా జరగదు. అందుకు భిన్నంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థుల పేర్లు మాత్రమే కాదు, వారి ఇంటి పేర్లు కూడా సేమ్ టు సేమ్ కావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో 2వ వార్డు నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న ఇద్దరు ప్రధాన అభ్యర్థుల పేర్లు ఇంటి పేర్లు ఒకటే కావటం మహా తికమకగా మారింది. వీరిద్దరి పేర్లు బీసోళ్ల సంధ్యారాణి. దీంతో ఓటర్లు తెగ కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. వీరి భర్తలు వరుసకి అన్నాదమ్ములు కావటంతో ఈ పరిస్థితి నెలకొంది. కానీ ఈ తరహా పరిస్థితి చాలా అరుదుగా చోటు చేసుకుంటుందని చెప్పాలి. ఈ ఇద్దరు ప్రధాన పార్టీ అభ్యర్థులు కావడంతో ఓటర్ల కన్ఫ్యూజన్ ఎవరికి లాభంగా మారుతుంది, మరెవరికి నష్టాన్ని కలిగిస్తుంది అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇంటి పేర్లతో సహా అభ్యర్థుల ఇద్దరి పేర్లు కూడా ఒకటే కావడంతో అభ్యర్థుల పేర్లను పట్టించుకోకుండా పార్టీని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని తమ ప్రచారంలో పదే పదే చెప్పడం కనిపిస్తూ ఉంది. మరి విజయం ఎవరిని వర్తిస్తుందో చూడాలి. ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ ఇద్దరు చాలా కాలంగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న వారే కావడం. ఇదిలా ఉంటే 83 ఏళ్ల వయసులో ఎన్నికల బరిలో దిగిన ఒక పెద్ద వయస్కురాలు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తూ ఉన్నారు. సుదీర్ఘ కాలం కష్టపడిన ఈ మహిళా రైతు తన 83వ ఏట ఎన్నికల బరిలోకి దిగారు. ఈ ఆసక్తికరమైన ఘటన నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆమె 8వ వార్డ్ కౌన్సిలర్ గా పోటీ చేస్తూ ఉన్నారు. ఇంత వయసులోనూ చురుగ్గా పనిచేయటమే కాదు, వ్యవసాయ పనులు చేయటంలోనూ దిట్టగా ఆమెకు పేరుంది. మందితో పనులు చేయించే విషయంలోనూ కూడా ఆమె టాలెంట్ వేరే లెవెల్ అన్నమాట వినిపిస్తూ ఉంటుంది. ఆమెకు ఒక కొడుకు, 3 కుమార్తెలు ఉన్నారు. ఆమె భర్త 2017లో మరణించారు. ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇదే మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో ఆమె కుమారుడు పోటీలో ఉంటే ఊళ్ళో తనకున్న పరిచయాల నేపథ్యంలో కాంతమ్మ 8వ వార్డు నుంచి బరిలోకి దిగారు. మిర్యాలగూడ పట్టణంలో తండ్రి కొడుకు వేర్వేరు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. దేవరకొండ మున్సిపాలిటీలో అక్క చెల్లెలు బరిలో నిలిచారు. ఈ సిస్టర్స్ దేవరకొండకు చెందిన వ్యక్తుల్ని పెళ్లాడారు. 5వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా జక్కుల రాజేశ్వరి పోటీలో ఉంటే ఆమె అక్క కొండ్ర మల్లేశ్వరి 20వ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మల్లేశ్వరి ఇదే వార్డులో కౌన్సిలర్ గా విజయం సాధించారు. తాజాగా బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. మరో ఆసక్తికరమైన పొలిటికల్ సన్నివేశం భువనగిరి మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయిన నేపథ్యంలో అన్ని పార్టీల ముఖ్య నేతలు తమ సతీమణులను బరిలోకి దింపారు. 3 పార్టీల ప్రధాన నాయకులు జనరల్ వార్డుల్లో తమ పోటీ చేయకుండా తమ భార్యల్ని బరిలోకి దింపిన ఆసక్తికరమైన సీన్ ఇక్కడ నెలకొంది. మొత్తం 35 వార్డుల్లో మహిళలకు 17 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. ఈ స్థానాల్లో మొత్తం 75 మంది బరిలో ఉన్నారు. చైర్మన్ పదవి మహిళలకు కేటాయించడంతో తాము బరిలోకి దిగే కన్నా తమ భార్యల్ని గెలిపించుకోవటం ద్వారా చైర్మన్ గిరి తమ ఇంటికే సొంతం అయ్యేలా ఆయా పార్టీల ప్రధాన నేతలు సీరియస్ గా పనిచేస్తూ ఉన్నారు.